మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక హైదరాబాద్ లోని లోకేష్ ని కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిశారు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేదార్ అనే వ్యక్తితో కలిసి కేటీఆర్ దుబాయ్లో డ్రగ్స్ తీసుకున్నారని ఆరోపించారు. డ్రగ్స్ కలకలిపి తీసుకోవడం వల్లే కేదార్ మరణించాడని చెప్పారు. దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. టీఆర్ఎస్ ప్రధాన నాయకుడు కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, అలాగే టీడీపీకి జాతీయ నాయకుడిగా ఉన్న నారా లోకేష్ను కలిశారా? ఇట్స్ ఎ వెరీ బ్రేకింగ్ న్యూస్. ఎవరన్నారు ఈ విషయాన్ని? ఎవరు బయటపెట్టారు? అది నిజమో అబద్ధమో తర్వాత, బట్ అన్నది ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నటువంటి ఈ వ్యాఖ్యలో అంతరార్థం ఏంటి? నిజంగా జరిగిందా? జరిగే అవకాశం ఉందా? వీళ్ళిద్దరూ సమావేశమై ఏ విషయాల మీద చర్చించగలిగేటటువంటి అవసరం కానీ, అవకాశం కానీ, పరిస్థితి కానీ నిజంగా ఉన్నదా? వచ్చిందా? ఎవరి అవసరం కోసం ఎవరు కలిశారు? కేటీఆర్ఏ లోకేష్ను కలవడము అంటే కేటీఆర్కి సంబంధించినటువంటి విషయాన్ని చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రిని కలిశారు అన్నది, దట్టు హైదరాబాద్లో కలిశారు అన్నటువంటి వార్త. ఆ వార్తలో నిజమెంతో లోతెంతో మనకు తెలియదు, కానీ ఊహాగానాల మీద మాట్లాడడం అనేది అంత బాధ్యత కాదు. కానీ బట్ ముఖ్యమంత్రి, బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్య మీద మనం కొంత పరిశీలన చేయాల్సిన అవసరం ఉందేమో అని ఒక ఆలోచన, ఒక అభిప్రాయం. కేటీఆర్కి వచ్చినటువంటి అవసరం ఏంటి చూద్దాం. కారణాలు వెతుకుతున్నప్పుడు ఇటీవల జరిగినటువంటి అనేక పరిణామాల్లో సొంత సోదరి కవిత మీద వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే వ్యాఖ్యలు కావచ్చు, అలాగే దాడి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, కేటీఆర్కి అలాగే సొంత సోదరికి ఒక గ్యాప్ వచ్చేసింది. అలాగే జాగృతి సంస్థను పెంచటంలో కూడా ఒక రాజకీయమైనటువంటి లక్ష్యం పెట్టుకొని కవిత ఇవాళ చాలా స్పష్టంగా తన బాటను నిర్మించుకుంటోంది అన్నది సుస్పష్టం. మరి ఎందుకని ఈ పరిస్థితి? అన్నా చెల్లెళ్ళ మధ్య ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? లిక్కర్ కేసులో ఆమె జైలుకు వెళుతున్నటువంటి తరుణంలో, జైల్లో ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పుడు ఒక ఆవేదన భరితమైనటువంటి ఒక ఉద్విగ్న వాతావరణం వచ్చింది. అందరూ కట్టగట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు అందరూ కలిసి ఢిల్లీలోనే కూర్చున్నారు, అక్కడే నిద్రపోయారు, ఆమెతోనే గడిపారు, ఆమె విషయాన్నే చర్చించారు. ఆమెను ఒంటరిగా వదిలేలా, ఎక్కడా మాట పడనివలా. మరి అంత బాధ్యత తీసుకున్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఇవాళ కవిత మీద తీన్మార్ మల్లన్న హద్దు మీరి ఒక వ్యాఖ్య చేసినప్పుడు మానవత్వపు కోణంలో కూడా ఖండించలేదే. రాజకీయం ఇంత రాక్షసంగా ఉంటుందా? పైపెచ్చు ఇవాళ కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది తన రాజకీయ భవిష్యత్తు కోసము అన్నటువంటి ఒక ఆలోచన కలుగుతోంది ఈ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. ఈమె వెనకాల ఎవరున్నారు అన్నటువంటి ఒక పరిశోధన జరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీకి దగ్గరైంది అన్నటువంటి కొన్ని వాస్తవాలను, కొన్ని అభిప్రాయాలను, కొన్ని స్పష్టమైనటువంటి విషయాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలాసార్లు ఉదహరించారు. అంతేకాదు, ఈమె జైల్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ పార్టీ అంతో ఇంతో ఆమె కంఫర్ట్స్ కోసం, ఆమె ఫోన్లు మాట్లాడడం కోసం, అక్కడ జైల్లో ఉన్నా సరే కొంత స్వేచ్ఛను కలిగించేటటువంటి ప్రయత్నంలో బీజేపీ మద్దతు ఇచ్చింది అన్నటువంటి ఒక వాదన కూడా విన్నాం. మరి అందులో నిజమెంత? నిజానికి అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసేటటువంటి ప్రయత్నం, మద్దతు తీసుకునేటువంటి అవకాశం ఎందుకు కలుగుతోంది? అదే నిజమైతే ఇవాళ పూర్తిగా బలహీన పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనడానికి కూడా దాఖలాలు ఎక్కడా లేవు. అలాగే కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది అని అంటే అటు ఇటుగా ఉంది అన్నటువంటి విశ్లేషకుల భావనే నిజమైతే రేపు రాబోయే ఎన్నికల్లో అఫ్కోర్స్ 3.5 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నా సరే ఒక లక్ష్యంతో పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ ఏ పార్టీని అనుకూలంగా మార్చుకొని ఏ దశలో పోరాడవలసినటువంటి పరిస్థితి ఉన్నది అంటే మరి ఇప్పటికిప్పుడే నిర్ణయాలు తీసుకోగలిగే పరిస్థితి
బీఆర్ఎస్ కుందా లేదా అంతర్లీనమైనటువంటి మద్దతు తీసుకొనే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వ్యవహార ధోరణిలోనే బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందా? నిజానికి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక ప్రయత్నంలో చాలా తొందరపాటు ఉంది. అసలు జాతీయ పార్టీగా మా పార్టీని గుర్తించాలి, గౌరవించాలి, అలాగే మేము ప్రతి చోట మా క్యాండిడేట్స్ ఎన్నికలలో, స్థానికమైనటువంటి రాష్ట్ర ఎన్నికలలో, అలాగే స్థానికమైనటువంటి ఎన్నికలలో కూడా కొన్ని ప్రాంతాల్లో నిలబడేటటువంటి పరిస్థితిని మేము ప్రోత్సహిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇవాళ జాతీయ పార్టీలకు పోటీగా నిలబడేటటువంటి ఘనమైనటువంటి చరిత్ర కానీ, లేకపోతే వాళ్ళకున్నటువంటి బలం కానీ, మేధస్సు కానీ, ఆర్థిక వనరులు కానీ బీఆర్ఎస్ పార్టీకే ఉందని కేసీఆర్ బల్లగుద్ది చెప్పినటువంటి చరిత్రను ఇంకా మర్చిపోలా. కానీ అవన్నీ ఊకదొంపుడు ఉపన్యాసాలుగా మారిపోయాయి అన్నటువంటి ఎన్నికల తర్వాత వచ్చిన పరిణామాలు చూసినప్పుడు చాలా స్పష్టంగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు దుందుడుకు వ్యవహారంగా మారింది. రాజ్యాంగం మీదే ఆయన వ్యాఖ్య చేశారు. అవసరమైతే మారుస్తామన్నారు. అది సాధ్యమా అసాధ్యమా అన్నది కూడా ఆలోచించకుండా పార్లమెంటులో అనేకమైనటువంటి బిల్లులు తీసుకురాగలిగేటటువంటి ప్రయత్నం తొందరలోనే ఈ దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు రాబోతోంది. ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించబోయేది బీఆర్ఎస్ పార్టీనే. అలాగే బీఆర్ఎస్ పార్టీతో నడిచొచ్చే పార్టీలతో ఒక కూటమిగా ఏర్పడి బీజేపీని పక్కన పెట్టేటటువంటి రోజు అతి త్వరలోనే ఉందని మాట్లాడారు. కానీ ఇవాళ వాళ్ళ భవిష్యత్తే అగమ్యంగా కనిపిస్తోంది. దాంతోపాటు అనేకమైనటువంటి కేసుల్లో రేపో మాపో కేటీఆర్ జైలుకి వెళ్తాడేమో అన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా వీళ్ళ నాయకుల ధోరణి మారలేదేమో ఆంధ్రప్రదేశ్ నాయకుల పట్ల వ్యవహారం అని ఇటీవల చేసినటువంటి అనేక వ్యాఖ్యల్లో ఆంధ్రప్రదేశ్ మీద పదే పదే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, అలాగే గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రతివాడు సెటిలర్గా మాట్లాడటం, హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్ అని సెటిలర్స్ అనే పదాన్ని ఒప్పుకోమని ఇక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుతున్నా సరే లక్ష్య పెట్టకుండా ఒకే ఒక సంఘటన మీడియా మీద దాడి జరిగినప్పుడు ఇక్కడేదో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మీడియాలో ఆధిపత్యంతో ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తారా? అలాగే ఇక్కడున్నటువంటి పార్టీలను శాసిస్తారా? అలాగే ఇక్కడున్నటువంటి రాజకీయాల్లో వీళ్ళకేమిటి ప్రమేయం, వీళ్ళకి హక్కేంటి అని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ పార్టీల దుందుడుకుతనం మనం గమనించిన తర్వాత ఇదంతా పైకి ఏదో గంభీరంగా మాట్లాడడమే కానీ లోపల మాత్రం ఏదో భయం ఉన్నదా? అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయనకున్నటువంటి సమాచారం నిజంగా తెలిసే మాట్లాడారా, రాజకీయం కోసం మాట్లాడారా, అసలు బీఆర్ఎస్ యొక్క పద్ధతులు గమనించి ఆయన ఊహాత్మకంగా మాట్లాడారా? దీని మీదే చర్చ జరిగినటువంటి పరిస్థితి ఇవాళ ప్రారంభమైంది. అసలు లోకేష్ బాబును కలవాల్సిన అవసరం కేటీఆర్కి ఏమొచ్చింది? ఇట్స్ ఎ వెరీ లాజికల్ క్వశ్చన్. బలహీనపడుతున్నటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ పార్టీతోటి సఖ్యతగా ఉండటం వల్ల ఆ బీజేపీ పార్టీతో కలిసి నడిచేటటువంటి ప్రయత్నాలలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఒక సంయమనాన్ని సాధించడం కోసం లోకేష్ను కలిశారేమో, ఈయన ద్వారా కొన్ని సంకేతాలు పంపిస్తున్నారేమో అన్నటువంటి వాటిల్లో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎనీహౌ నాకు సంబంధించి అయితే ఊహాత్మకమైనటువంటి వాటిల్లో ఇదే నిజము అని చెప్పడానికి నేను ఎప్పుడూ ప్రయత్నించను. కానీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏంటి గూఢార్థం, ఇది నిజమేనా, దీని మీద ఆలోచన చేస్తే తప్పేంటి అన్న దాని మీదే ఒక విశ్లేషణ. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్